देश का प्रकृति परीक्षण ఇది ఒక మొబైల్ యాప్ అండి. దీన్ని ప్రతి ఒక్కరూ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసినట్లయితే మేము ఆ పర్సన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అంటే వాళ్ళ శరీర తత్వము, వాళ్ళ మానసిక తత్వము, వాళ్ళకున్న ఆరోగ్య పరిస్థితి అంటే పాస్ట్ హిస్టరీ, ముందు జరిగినవి, ఇప్పుడు జరుగుతున్నవి, ఆ వ్యక్తికి సంబంధించిన కంప్లీట్ మెడికల్ హిస్టరీ మేము యాప్లో అప్లోడ్ చేస్తాం అన్నమాట. అది ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఎక్కడైనా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్యూచర్లో చూపించుకున్నప్పుడు దేశం మొత్తం మీద సుమారు 80,000 మంది వాలంటీర్లతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ ప్రతి పౌరుడి యొక్క ఆయుర్వేద వ్యక్తిత్వ ప్రకృతిని ఒక యాప్ ద్వారా నమోదు చేస్తుంది. దీని ద్వారా సదరు వ్యక్తికి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ప్రభుత్వ హోమియో లేదా ఆయుర్వేదిక్ న్యాచురోపతి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అందులో ఉండేటువంటి QR కోడ్ ద్వారా వారి యొక్క ప్రీవియస్ హెల్త్ హిస్టరీ తెలిసి వైద్యానికి సరైన సూచనలు వైద్యం ఇచ్చేందుకు వీలుగా చక్కటి యాప్ ఇది. ఇంటింటికి తిరగటం ద్వారా లేదంటే హాస్పిటల్స్కి వచ్చేటువంటి పేషెంట్ల ద్వారా మొత్తం అంతమంది పౌరుల్ని కూడా ఈ యాప్లో నమోదు చేయించాలనేసి ఒక దృఢ సంకల్పంతో ఆయుష్ డిపార్ట్మెంటు ఇవాళ ఈ ప్రోగ్రామ్ టేకప్ చేస్తారు. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తుందంటే ఈ యాప్ గురించి తెలుసుకొని గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ వివరములను అందరూ నమోదు చేయడం ద్వారా వైద్యులు మీకు సకాలంలో సరైన సూచనలు సీజన్ను బట్టి అంటే ఋతువులు బట్టి మన శరీర ప్రకృతి మారుతూ ఉంటుంది కాబట్టి దాని తగ్గ సూచనలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఆ యాప్ ద్వారా మీకు అందుతూ ఉంటాయి. మిగిలిన వివరములు ప్రకృతి పరీక్ష అనే ఒక యాప్ ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ని ధన్వంతరి జయంతి రోజున అక్టోబర్ 29న గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి పౌరునికి తమ యొక్క ప్రకృతికి అనుసరించి వాళ్ళు పాటించవలసిన నియమాలు తెలియజేయడమే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం.